హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ సమాజంలో చీడ పెరిగిపోతుంది, కట్ చేయాలి అంటనే అని నినదిస్తున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి ఫ్లూటుగాడు హీరో అయిపోదామని చూస్తుంటాడు. అది తప్పు కాదు, కానీ ఆ యావతో వాళ్ళు ఎంచుకునే మార్గమే మొగ్గ తొడిగించేలా చేస్తుంది ఒక్కోసారి. ఇక మ్యాటర్ ఏంటంటే, యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాలో ప్రణీత్ హనుమంతు అనే ఒక బోకన్నయ్య ఉంటాడు కదా. ఈ అన్నయ్య మరో ముగ్గురు నలుగురు బోకన్నయ్యాలతో కలిసి లైవ్ పోడ్కాస్ట్ పేరుతో ప్రతి దాన్ని బూతులతో అనలైజ్ చేసి వాళ్లకు వాళ్ళే కుక్క నవ్వులు నవ్వుకుంటూ తామేదో సొసైటీకి హ్యూమర్ పంచుతున్నాం అని అనుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళది, వాళ్లకు అంతే వచ్చు అనుకోవచ్చు. కానీ దాని వెనక వాళ్ళ సైకోపాత్ మైండ్ సెట్ ఉందని, వాళ్లకు సమాజంలో ఉండడానికి కూడా అర్హతలు లేవు అని తెలిసినప్పుడు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. అందుకే మన మంచు మనోజ్ అన్నయ్య ఇంకా సాయి ధరమ్ తేజ్ అన్నయ్య రంగంలోకి దిగి పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్ సార్ని కూడా సోషల్ మీడియాలోకి లాగి ఒక ఇష్యూని చూపించి వాళ్ళ సంగతి ఏంటో తేల్చమని కోరారు. ఇక సీఎం రేవంత్ సార్ కూడా ఖచ్చితంగా చూస్తాం, అదేంటో వాళ్ళ పని పడతాం అని హామీ కూడా ఇచ్చారనమాట. ఇక మన శ్రోతలకు తెలియని వాళ్లకు ఈ మ్యాటర్ ఏంటో చెప్పాలంటే ఏం లేదండి, మనం అందరం మనుషులం కాబట్టి అక్కడ మ్యాటర్ ఏమీ కనపడదు. ఓ సో క్యూట్ అనే ఎక్స్ప్రెషన్ తప్ప. కానీ పైన చెప్పుకున్న యూట్యూబ్ బోకన్నీయాలకు అక్కడ బూతు కనిపించింది, ఏమీ లేకపోయినా కూడా. చెప్పాలంటే స్వచ్ఛమైన దాంట్లో కూడా బూతు వెతికే బోకుగాళ్ళు ఈ అన్నీయాలు అని అనిపించక మనదు ఎవరికైనా అది చూస్తే. అసలు ఈ క్లిప్ ఏంటంటే, ఒక ఫాదర్ రాగానే 3 ఏళ్ల చిన్న పాప దగ్గరకు వస్తుంది. ఆ ఫాదర్ ప్యాంటుకి ఉన్న బెల్ట్ కొట్టడానికి అన్నట్టు విప్పి దాన్ని ఉయ్యాలలాగా మార్చి ఆ పాపని ఊపుతాడు అంతే. దానికి ఈ బోకన్నీయాలు చేసిన అనాలిసిస్ ఏంటంటే, ఆ చిన్న పాపని సెక్షువలైజ్ చేయడం, ఆ ఫాదర్కి ఆ పాపకి మధ్య రొమాన్స్ని డెమాన్స్ట్రేట్ చేయడం. అసలు వాళ్ళు మాట్లాడుకున్న ఆ కాన్వర్జేషన్ వింటే జానకి కత్తెక్కడ జానకి అని అంటారు ఎవరైనా. అసలు వీళ్ళ మైండ్ సెట్ చూస్తే బయట సమాజంలో చిన్న పిల్లలపైన జరిగే అఘాయిత్యాలకు వీళ్ళే ఇనిషియేటర్స్ అని అనిపించక మనదు. ఎందుకంటే నేరం చేసేవాడికన్నా ఆ సైకో మైండ్ సెట్ని సమాజం పైన రుద్దే వాళ్ళే టెర్రరిస్టుల కంటే డేంజర్ అనమాట. ఎందుకంటే వీక్ మైండ్స్ ఇలాంటి ఐడియాస్కి థాట్స్కి ఈజీగా బెండ్ అయిపోతాయి. దాంతో వాళ్ళు తల్లిని చెల్లిని ఆఖరికి ఉయ్యాల్లో ఉన్న పసి పాపని కూడా చూసే దృక్పథమే మారిపోతుంది. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ని ప్రాపగేట్ చేసి ఇలాంటి చీడకి పెస్టిసైడ్ కొట్టాల్సిందే అనేది ట్రేడ్ పండితుల తీవ్ర ఆవేదన. నిజానికి పైన చెప్పుకున్న బోకన్నీయాలతో యాక్సెస్ ఉండే బంధువులైనా స్నేహితులైనా నేబర్స్ అయినా ముందు వాళ్ళ గూబ గుయ్యమనిపించాలి. ఇక ఫైనల్గా తెలంగాణ సీఎం సార్ రంగంలోకి దిగాడు కాబట్టి వీళ్ళకి జింతాక ఎట్టుంటుందో చూడాలి అని ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇక ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.